పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కష్టపడి చదివించి ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రుల్ని పట్టించుకొని చాలా మందికి ఇది చెంపపెట్టు లాంటిది. ఇంకా టీనేజ్ కూడా రాని కేవలం 12 ఏళ్ల బాలుడు తల్లిదండ్రుల కోసం పడే తపన చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. ఆ బాలుడి తపనకు చలించిన ఆ నేతను కూడా మెచ్చుకోవాల్సిందే. అసలు ఏం జరిగిందో చూద్దామా? ఈ బాలుడి పేరు వికాస్ నాయక్. 3 ఏళ్ల వయస్సులో అనారోగ్యం కారణంగా చూపు కోల్పోయాడు. నిజామాబాద్లోని స్నేహ సొసైటీ అందుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం లోంకా తాండ సొంతూరు. అయితేనేం కష్టపడి జీవించాలనే తపన తనకి చాలా ఉంది. అంతకు మించి కొన్ని కలలున్నాయి. పాటలు పాడగలడు, మిమిక్రీ చేయగలడు. కొమరెల్లి మల్లన్న, బీరప్ప, రాముడు సీత, హనుమంతుడి పౌరాణిక గాథల్ని అటు కథల రూపంలో ఇటు పాటల రూపంలో చెప్పగలడు. టీవీలో వచ్చే కార్టూన్ పాత్రల డైలాగ్స్ అచ్చుగుద్దినట్టు అనుసరించగలడు. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ ముందు ముందు జరిగే వింతల్ని గనవమ్మ. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ నేను చెప్పేవన్నీ జరిగి తీరుతాయమ్మ. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ. కలియుగము 5000 ఏళ్ళైనాక ధర్మము నాశనం అయిపోతుందమ్మా. సల్ల కంటే కూడా కళ్ళు గొప్పదంటూ తాగేటి జనులే పెరిగిపోతారమ్మా. దేవుడే లేడను నాస్తికవాదులు దేశ దేశాన ఎక్కువైతారమ్మా. నిజమైన భక్తులే తగ్గిపోతారమ్మా, కపటదారులే పెరిగిపోతారమ్మా. పోయిన చోట పైలము బిడ్డ, నువ్వు చిన్నప్పుడే భగభగమంటే సూర్యునే పండనుకొని మింగవైనవు బిడ్డ. ఎక్కడ ఏముందో చూసుకుంటా మెదులు బిడ్డ. నా కొడుక అంజన్న పోయిరారా సిన్ని తండ్రి ఆలంకపు వైలంగా పోయిరారా అంజన్న. రాముణ్ణి కలుసుకొని నా కొడుక నిండు దీవెనలు పొందిపోరా అంజన్న. కుటుంబ నేపథ్యం మాత్రం ఆర్థికంగా అత్యంత కష్టంగా ఉంది. ఇల్లు గడవడమే భారంగా మారిన పరిస్థితి. 2 కిడ్నీలు పాడైన తండ్రి అనారోగ్యం బారిన పడ్డాడు. తన కోసం తండ్రి చికిత్స కోసం 7 లక్షలకు పైగా అప్పులు చేసింది ఆ కుటుంబం. ఇదంతా చూస్తున్న ఆ 12 ఏళ్ల బాలుడికి తల్లిదండ్రుల్ని ఆదుకోవాలని, ఇంట్లో అందరినీ చూసుకోవాలి అనిపించింది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు జగ్గారెడ్డిని కలిశాడు. తన పరిస్థితిని చెప్పుకొచ్చాడు. చేసిన అప్పులు 7,50,000 తీర్చేందుకు ఆర్థిక సహాయం చేయాలని కోరాడు. యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ ఆదాయంతో తల్లిదండ్రుల్ని, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యను చూసుకుంటానని చెబుతున్న వికాస్ మాటలు చూసి జగ్గారెడ్డి ఒక్కసారిగా చలించిపోయారు. ఇంత చిన్న వయస్సులో తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలనే కోరిక నిజంగా చాలా గొప్పది. పౌరాణిక కథల్లోని పద్యాలు, పాటల్ని అలవోకగా చెప్పిన తీరు చూసి జగ్గారెడ్డి ఆశ్చర్యపోయారు. వెంటనే వికాస్ కోరినట్టే 7,50,000 నగదును అందించారు జగ్గారెడ్డి. అంతేకాకుండా యూట్యూబ్ కోసం కొత్తగా స్మార్ట్ ఫోన్ తెప్పించి ఇచ్చారు. యూట్యూబ్ ఏర్పాటుకు అవసరమైన సహాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. బాగా చదువుకొని కలెక్టర్ అవుతానని చెబుతున్న వికాస్ మాటలకు జగ్గారెడ్డి అభినందించారు. తన సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా కారు ఏర్పాటు చేసి ఆ బాలుణ్ణి సొంతూరికి పంపించారు. తెలిసి తెలియని 12 ఏళ్ల వయస్సులోనే కుటుంబం కోసం, తల్లిదండ్రుల కోసం ఆ బాలుడు పడుతున్న తపన ఎందరో కొడుకులకు ఓ పాఠమే. సార్ నా పేరు వికాస్. నీ వయసు ఎంత? సార్ అది 12. మీ ఆయన పేరు? లచ్చిరామ్ సార్. లచ్చిరామ్. మీ ఆయన ఏం చేస్తుంది? సార్ మా నాన్న 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి సార్. మీ నాన్నది కిడ్నీలు ఫెయిల్ అయినాయి సార్. ఎన్ని సంవత్సరాలు అయింది? సార్ 2 సంవత్సరాలు. ఎక్కడ నుండి మీ నాయన? ఇంటి కదా సార్. అంతకుముందు మీ నాయన ఏం చేస్తాడు? సార్ మా నాన్న దుబాయ్ పోయి అంటే సార్ మేము అప్పు ఉండే సార్. అప్పు ఉంటే మా నాన్న కల్లి బిల్లి పోయిండే సార్ దుబాయ్ లో. అయితే బరువు పని చేసిండు సార్. దాంతో వచ్చేసాడు. మీ తాండ ఏ తాండ మీది? సార్ మాది లోంక తాండ సార్. ఇక్కడ ఇది ఏ నియోజకవర్గం? ఎల్లారెడ్డి సార్. ఎల్లారెడ్డి? కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి. మండలమేమో గాంధారి సార్. మండలం గాంధారి. వ్యవసాయ భూమి ఉందా మీకు? లేదు సార్. తాండలలో ఉండాలి కదా, మీకు ఉంటుంది కదా భూమి. అంటే సార్ మా తాతయ్య అమ్ముకున్నాడు సార్. మీ తాత వ్యవసాయం చేసిండా? మీ తాత కాదు సార్, అమ్ముకున్నాడు సార్ భూమి. అంతకుముందు వ్యవసాయం చేసిండు? అంతకుముందు చేసినట్టే కదా. అవును సార్, చేసిండు సార్. ఎందుకు అమ్మిండు?
మాకు అత్తమ్మ మంచి లేకుంటే అమ్ముకున్నాం సార్. అత్త మామ మంచి మంచి- అత్తమ్మ మంచి లేకుంటే అమ్మేసింది ఆ, సార్. ఈ కుటుంబం కోసం చేసేది. అంటే మీ రైతు కుటుంబమే కదా. అవును సార్. సరే మరి నీకు ఈ పాట ఎట్లా ఇప్పుడు పాడిన రైతు మీద వాడినావు కదా, వ్యవసాయం మీద, అవును సార్. ఈ పాట ఇట్లా వాడాలని నీకు ఎందుకు వచ్చింది ఆలోచన, ఎట్లా వచ్చింది? సార్ నాకు కళాశ్రీ భిక్షునాయక్ పాడిపించింది సార్. ఎవరు? భిక్షునాయక్ సార్, భిక్షునాయక్ ఆయన పేరు కళాశ్రీ భిక్షునాయక్ ఆయన. కళా భిక్షునాయక్. ఈ పాట అతను పాడిపించిండు. అవును సార్. యూట్యూబ్ లో కనిపిస్తుంది. యూట్యూబ్ లో పాడిపించి. ఎక్కడ ఉంటాడు కళా? ఆయన అత్తమ్మ హైదరాబాద్ లో ఉంటుంది సార్. హైదరాబాద్ లో ఉంటాడా? ఎట్లా కలిసిండు ఆయన నీకు ఇదంతా? ఇట్లా ఫోన్ చేస్తే కలిసి ఫోన్ లో సార్ మేము ఆ, నంబర్ అడిగితే ఇచ్చిర్రు సార్. ఆ, అయితే ఫోన్ లో చూసి ఆ. ఫోన్ చేసి అన్ని చెప్పుకున్నాం సార్, నాకు పాటలు పాడిపోయిందంటే ఉమ్. సరే అని పాడిపించారు. అంటే మొత్తం మీద నువ్వు మీ అమ్మకు మీ నాయనకు నువ్వు దిక్కు ఆయన నువ్వేనా? నేను సార్. మీ అమ్మ నాయనని? మీ నాయన 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి, మీ నాయన పని చేయలేడు, మీ అమ్మ బరువు ఎత్తలేదు, మీ అమ్మ పరిస్థితి అట్లా. నీకు చూపు లేకపోయినా నువ్వు ధైర్యంగా ఇట్లున్నావు, అంతేనా? అంతే సార్. ఇప్పుడు ఏంది నీ ఆలోచన ఏంది చెప్పుగా? ఎట్లా ఎట్లా ఎదగాలని నీ ఆలోచన అంతా? సార్ నేను మంచి పాటలు పాడి ఆ. ఇంకా చదివి కలెక్టర్ అయ్యి ఆ అమ్మ నాన్నని పెంచాలి, అదే సార్ నా ఉద్దేశం. కలెక్టర్ కావాలని ఉందా నీకు? ఉంది సార్. ఆ? ఉంది సార్. కలెక్టర్ కావాలని ఉంది నీకు? ఆ? ఆ ఆలోచనలు ఉన్నావు నువ్వు? అవును సార్. అంటే పాటలు పాడుకుంటూ సంపాదిస్తూ చదువుతూ కలెక్టర్ కావాలని నీకుంది. అవును సార్. ఆ? అవును సార్. ఉందా అట్లా? ఉన్నది కాబట్టి నువ్వు చెప్తున్నావు ఇప్పుడు అట్లా. ఆ? నీ అసలు పాటలు పాడి చదివి చూపు లేకపోయినా కలెక్టర్ అయితే ఏదో ఒకటి. ఆ? ఎట్లా కలెక్టర్ కావాలంటే మరి అంత ఆ రకం చాలా కష్టపడాల్సి వస్తుంది మరి ఎట్లా? ఆ? ఎంతన్నా సార్ మమ్మీ డాడీ కోసం పడతా సార్ నేను. ఉం? ఎంతన్నా అమ్మ నాన్న కోసం నేను పడతా సార్ కష్టం. పడతావా? ఎందుకు అట్లా అనిపించింది నీకు? సార్ మా అమ్మ నాన్న నాకు మస్తు ఇబ్బందితో పెంచేదని వాళ్ళ రుణం నేను తీర్చుకోవాలని అనుకుంటున్నా సార్. సరే ఆల్రెడీ తను పాటలు ఎస్టీ బంజారా పాటలు ఆల్రెడీ మేము మనకు చూసాము. ఇప్పుడే ఏమంటుందని యూట్యూబ్లో చూసినాము, చాలా పాటలు పాడింది. అయినా అసలు అంటే ఇది ఆల్రెడీ తెలుసు, అందరికీ తెలుసు. విషయం ఏంటంటే ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు 3-4 ఏళ్ళ నుంచి వీళ్ళు ఒక 6 లక్షల అప్పు ఇతని కోసము. వీళ్ళ తండ్రికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయంట. తండ్రి ఇంటికాడ ఉన్నాడు, తల్లి కూడా కొంత హెల్త్ బాగాలేదు, ఆమెకు కొంత బరువు ఎత్తలేదు తల్లి. ఇతనికి 4,000 ఇప్పుడు పెన్షన్ వస్తుంది ఇతనికి. 4-5 ఏళ్ళ నుంచి వీళ్ళు 6 లక్షల అప్పు ఇంటి కోసం చేసినప్పుడు వీళ్ళకు అవసరాలకు చేసినప్పుడు నెలకు ఇంట్రెస్ట్ కడుతున్నారంట. అది భారం అయింది వాళ్ళకు. ఒక 4-5 నెలల నుంచి మిత్తి కట్టలేకపోతున్నారు. వీళ్ళు వినాయక చవితి కంటే ముందు బహుశా ఇక అసలు నాకు అర్థం కాలేదు, అక్కడ మీకెట్లా తెలిసి నా దగ్గర రావాలని ఎవరు చెప్పారు? అది నాకు అర్థం, అది చెప్పు వికాస్. సార్ నా దగ్గర రావాలని నీకెందుకు అనిపించింది? సార్ యూట్యూబ్లో విన్నాం సార్ వీడియోస్. ఏమని విన్నావు? ఇట్లా మీరు అడ్రస్ చెప్పారు సంగారెడ్డి రామ్నగర్ రాముంది అని చెప్పినట్లయితే వచ్చింది సార్. నేను ఇస్తారా నీకెట్లా తెలిసింది? అంటే కూడా అది కూడా విన్నావు అది. సరే వినాయక చవితి కంటే ముందు వచ్చింది. ఏదో ఒక శుక్రవారం వచ్చినట్టున్నాడు, శనివారం భజనకు వస్తారు కదా, ఆ రోజు కలుస్తాడని వచ్చింది. వీళ్ళిద్దరు వచ్చారు. సరే వినాయక చవితి కంటే ముందు 2-3 డేస్ నేను రాలే. శనివారం కూడా భజనకు రాలే. ఆ శనివారం ఎందుకు బిజీ ఉన్నట్లు రాలే. ఇక 2 రోజులు ఉండి ఒక రోజు గుళ్ళే అనుకున్నారంటే ఒక రోజు ఇంకో గుళ్ళే అనుకుని వెళ్ళిపోయారు వీళ్ళు. రేపు శనివారం కదా, ఇట్లా రేపు వస్తాడు కదా, నేను రోజు వచ్చింది వాళ్ళు. అయితే నేను సండే రోజు ఇంటే వస్తున్నా కదా. ఇక ఇప్పుడు ఇటు పోతలేను కదా. ఇప్పుడు ప్రెస్ మీట్లు లేవు, రాజకీయ చర్చ లేదు, ప్రెస్ మీట్లు బంద్ చేసినా ఇప్పుడు మనం ఒక
కొన్ని రోజులు రాజకీయాలు ప్రెస్ మీట్లు అన్నీ కొంత దూరం ఉంటున్నాం కదా, మరి పెద్ద మన అవసరం కూడా లేదు. ఇప్పుడు అర్జెంట్గా ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు చేసి కూడా ఏం లేదు. ఇక సంగారెడ్డి రివ్యూలు, మంజీరా వాటరు, ఆ పనులు ఈ పనులు అంతా నడుస్తుంది కదా, ఇటే వస్తున్నాం కదా. సరే శనివారం భజనకి ఎట్లా వస్తా, రేపు భజనకి ఎట్లా వస్తా కదా అని ఇతను వచ్చింది. ఇతని ఉద్దేశం ఏంటంటే 6 లక్షల అప్పు ఉన్నది, ఆయన ఎంత అడగాలను అంత 6 లక్షలు అడగాలని రాలేడు కదా, అంతే కదా. ఎట్లా అడుగుతాడు ఈయన కూడా అడగలేడు కదా, అంతేనా. సరే మనకేందో అలవాటు కదా, ముందు రాగానే అసలు సమస్య ఏంటి ఎంత అంత అడిగితే అతను ఇవన్నీ చెప్పాడు. చెప్తాను సరే, నేను అతని మాట కూడా ఇచ్చేసాను. సరే ఇప్పుడు కంఠం ఉంది, మంచి పాటలు పాడుతున్నాడు. అచ్చా ఇంకో ఇతను ఏమన్నాడంటే, బాగా ఇంటర్వ్యూ చేసినావు ఇప్పటిదాకా, వీడియోస్ కూడా ఉన్నాయి. నువ్వేంది నీ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ 6 లక్షల అప్పు ఆ వ్యక్తితో అటు ఇటు కలుపుకొని 7 లక్షలు ఇది క్లియర్ చేసుకొని మళ్ళీ అప్పు చేయము అని అన్నాడు, అంతేనా. మళ్ళీ అప్పు చేయను అని తన మాట. తర్వాత పాటలు పాడి ఆ సంపాదనతో తండ్రిని పోషించుకుంటా. తర్వాత చదువుతూ కలెక్టర్ అయి తల్లిదండ్రులను చూసుకుంటా పెంచుకుంటా. అది అతని లైన్, అంతేనా. అతని గోల్ అది, ఇది అతని గోల్. కలెక్టర్ కావాలనే అతని గోల్, అది ఇది అతని లైన్కి మన వంతు సహకారం, అంతే కదా. బాబు అదే 7.5 లక్షలు ఏంటి సార్. ఇంకొకటి సీఎం సార్తో నాకు ఇందిరమ్మ ఇల్లు, సీఎం గారికి చెప్పి, రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇందిరమ్మ ఇల్లు కావాలి చెప్పి ఇస్తాడు. సరేనా. సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తా, మీ లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్తా. ఎవరు లోకల్ ఎమ్మెల్యే సాబ్ ఎవరు? మదన్ మోహన్ సాబ్ కూడా చెప్తా, ఓకేనా. ఈ మదన్ మోహన్ సాబ్ ఎమ్మెల్యే సాబ్కి చెప్తా, అంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్తా, నీకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏర్పాటు చేపిస్తా. ఇగో బాబు ఎంత? 7.5 లక్షలు ఆయన. జాగ్రత్తగా అప్పు పట్టుకో, మాట ఇచ్చిన నాకు మళ్ళీ అప్పు చేయనని. అప్పులు ఎట్లుంటే నాకు తెలుసుకున్నా, నాకు ఉన్నాయి అప్పులు. విన్నావా? అప్పులు నాకు కూడా ఉన్నాయి అప్పులు. వెళ్ళేసుకున్నా అది నీ బ్యాగ్, వెహికల్ అరేంజ్ చేసినాం మేమే. ఇక మళ్ళా బస్సులా గిస్సులా అయితే వెహికల్ అరేంజ్ చేసినాము. మొన్న వీళ్ళకు 50,000 ఎవరితో బిత్తి కట్టడానికి అప్పు చేస్తే ఆ 50,000 కూడా కొట్టేసిండట బస్సులో. ఆ 50,000 పోయిన నెల 13వ తారీఖు కంప్లైంట్ ఇచ్చి రేపు 13వ తారీఖు 1 మంత్ అవుతుందట. ఇంకా డబ్బులు దొరకలేదు, లెక్కుతున్నట్టున్నారు పోలీసు వాళ్ళు. అట్లా అలా పెట్టేసుకో, అది కూడా అన్ని అన్నీ పెట్టేసుకో. అది కూడా ఫోన్ అలా పెట్టుకో, ఆ ఫోన్ ఉండలే కార్లో కూడా పెట్టుకోవచ్చు, చార్జర్ కదా. పెట్టుకో చార్జర్, ఏముంది. లాక్ తో నైకి అన్నా లాక్ ఇచ్చేయండి, అది కూడా ఇచ్చేయండి. కాదమ్మా రైట్ రైట్ ఇస్తున్నా, నీకేముంది ఫోటోలు వచ్చినాయి ఆల్రెడీ. రైట్ చలో ఫోటో రైట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.